ఈరోజు పెద్ద న్యూస్, బిగ్ బ్రేకింగ్ ఒకటే ఒకటి. షర్మిల పుట్టింటికి రానుంది. వస్తుందా రాదా, వస్తే ఎప్పుడు? ఇటువంటి అంచనాలతో ముందుకు నడుస్తోంది. పుట్టింటికి రావద్దు చెల్లి అని చెప్పి కథనాలు చూసాం. ఈ అన్నిటికి తెర పడింది, ఫుల్ స్టాప్ పడింది. ఎల్లుండు అనగా 4వ తారీఖు షర్మిల ఆంధ్రప్రదేశ్ అంటే తను పుట్టిన రాష్ట్రానికి, గతంలో నేను పుట్టింది ఆంధ్రప్రదేశ్ అయినా నేను మెట్టినింటికే వెళ్తున్నాను అని చెప్పిన షర్మిల తిరిగి పుట్టింటికే, కానీ పుట్టిన ఇంటికి కాదు, పుట్టిన రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ వారి తండ్రి గారిని ఎంతో ప్రోత్సహించిన, తండ్రి గారు ఎంతో ప్రోత్సహించిన, అంటే కాంగ్రెస్ పార్టీ తండ్రి గారికి ఎంతో చేసింది, కాంగ్రెస్ పార్టీకి కూడా రాజశేఖర రెడ్డి గారు ఎంతో చేశారు. మరి ఏదో చిన్న మనస్పర్ధల వలన కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది అని చెప్పి భావించిన షర్మిల తన అన్నని నమ్ముకొని అన్నకి సపోర్టుగా పాదాలు అరిగిపోయేలా తిరిగి, మరి 2 ఎన్నికల్లో ఎంతో కష్టపడి అన్నకు, జనరల్గా చెల్లెల కోసం పాటుపడిన అన్నాల సినిమాలు మనం చాలా చూసాం. ఎన్టీ రామారావు రక్త సంబంధం కావచ్చు, ఆడపడుచు కావచ్చు, మొన్న హీరో అర్జున్ యాక్ట్ చేసిన పుట్టింటికి రా చెల్లి కావచ్చు, ఎన్నో సిస్టర్ సెంటిమెంటల్ సినిమాలు అన్నిటిలో చెల్లి కోసం అష్ట కష్టాలు పడిన అన్న కథలు మనం చూసాం. కానీ అన్న కోసం అష్ట కష్టాలు పడిన చెల్లెలు కథ మనం ఇప్పుడు దాకా ఏ సినిమాల్లో ఇంతవరకు అయితే మనం చూడలే. మరి అటువంటి సినిమా చూడలేదు. కానీ మనకి ప్రత్యక్షంగా ఒక అన్న కోసం ఒక చెల్లి చేసిన త్యాగాలు చూసాం. కానీ అంతా బొత్తిగా 1 వే ట్రాఫిక్ అయిపోవడంతో మరి ఆ త్యాగాలకి ఏమాత్రం రిటర్న్ గ్రాటిట్యూడ్ కొంచెం కూడా లేకపోవడంతో తన తండ్రికి రాజకీయంగా ఎంతో ఔన్నత్యాన్ని ఇచ్చిన పార్టీ, ఆ పార్టీలోనే తిరిగి తను చేరటం సంతోషమే. అంటే రాజకీయంగా నాకు ఎటువంటి సంబంధం లేకపోయినా మరి ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా మరి కాంగ్రెస్ పార్టీలో షర్మిల జాయిన్ అవటం అది పెద్ద సెట్ బ్యాక్ టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏరు దాటాక తెప్ప తగలేయటం అనేది మనం ఎప్పటి నుంచో విన్న సామెత. ఆ సామెతను నిజం చేస్తూ మరి గొడ్డు చాకరీ చేయించుకున్న చెల్లికి సహకరించిన తల్లిని కూడా మరి వదిలేశారు. వాళ్ళనే వదిలేసినప్పుడు నేనెంత, నాలాంటి వాళ్ళు ఎంత? అది పెద్ద సమస్య కాదు ఎవరయ్యా. సో కొంచెం పక్కన నేనెంత, మిగిలిన వాళ్ళెంత? సో అలా మాలాగే ఎందరో చూసాం. కొందరిని మరి దండించాడు కూడా, మరి సహాయం చేసినందుకు. అలాగే సహాయం చేసి దండన పొందిన వాళ్ళలో అలాగే ఎందరో ఉన్నారు. ఇప్పుడు ఇంకెందరో రాబోతున్నారు. సో కమింగ్ బ్యాక్ టు షర్మిల, ఆమె ఎల్లుండు సమయం ఒక అరగంట అటు ఇటు కావచ్చు. ఎల్లుండి ఉదయం 11 ఆ ప్రాంతంలో షీ విల్ బి జాయినింగ్ అండ్ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలుగా
నాకు తెలిసి 84లో రాజశేఖర రెడ్డి గారిని రాజీవ్ గాంధీ గారు పిసిసి అధ్యక్షుడిగా, అప్పుడు ఆయన చాలా చిన్న వయసు, ఆయన్ని నియమించడం జరిగింది. మరి ఇప్పుడు 2024లో అంటే 40 సంవత్సరాల తర్వాత 40 సంవత్సరాల తర్వాత మరి రాజశేఖర రెడ్డి గారి తనయ షర్మిల పిసిసి అధ్యక్షురాలుగా మరి ఆ ఛార్జ్ తీసుకోవటం ఇట్స్ ఎ గుడ్ మూవ్ పొలిటికల్లీ. దీని వలన మరి సుమారు 40 మంది టికెట్ రాని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మరి కాంగ్రెస్ పార్టీ సొంత గూటికి, వాళ్ళలో కొంతమందికి కాంగ్రెస్ సొంత గూడు, ఇంకొందరికి కాకపోయినప్పటికీ కూడా మరి యాజ్ దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్, తెలుగుదేశం ఆల్రెడీ ఆల్మోస్ట్ హౌస్ఫుల్ బోర్డే, జనసేన కూడా హౌస్ఫుల్. సో ఈ రెండు హౌస్ఫుల్ కాబట్టి వాళ్ళు కూడా వారి వారి పుట్టింటికి మరి సుమారు 40 మంది ఎమ్మెల్యేలు, మొన్నటి వరకు సరైన క్యాండిడేట్లు కూడా లేని కాంగ్రెస్ పార్టీ మరి ఈసారి తక్కువలో తక్కువ 7% ఓట్లు కైవసం చేసుకోగలరు.